గూగుల్ డేటా సెంటర్, భారీ ఐటీ పెట్టుబడులు, ఫార్మా విస్తరణ, విశాఖలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు. రెండు 2055 జనాభాను దృష్టిలో పెట్టుకొని భారీ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ సిద్ధం. మెట్రో ఆలస్యమైతే హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ సమస్యలు తప్పవా? సముద్ర తీర నగరం నుంచి ఫ్యూచర్ మెగా సిటీగా మారుతున్న విశాఖ. విశాఖపట్నం ఒకప్పుడు ప్రశాంతమైన పోర్టు నగరం. ఇప్పుడు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ మెగా సిటీగా మారుతుంది. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, కొత్త పెట్టుబడులతో నగర విస్తరణ వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుబంధంగా సమగ్ర రవాణా ప్రణాళికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2055 విజన్తో రూపొందుతున్న ఈ ప్లాన్ ఇప్పుడు విశాఖ భవిష్యత్తు అభివృద్ధికి కీలకంగా మారింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్లో సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనపై జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం జరిగింది. మెట్రో ప్రాజెక్టులలో అనుభవం కలిగిన సిస్త్రా సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలు, అండర్ పాస్లు, ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు, ట్రాఫిక్ సర్వేలు వంటి అంశాలను వివరించారు. 2055 నాటికి విశాఖలో జనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక అవసరమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో భారీ స్థాయిలో ఐటీ మరియు ఫార్మా రంగాల విస్తరణ జరుగుతుంది. గూగుల్, అదాని, సిఫీ వంటి డేటా సెంటర్ ప్రాజెక్టులు, ఐటీ కంపెనీల ఆసక్తి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవన్నీ కలిపి విశాఖను తూర్పు భారతదేశంలో కీలక ఆర్థిక కేంద్రంగా మారుస్తున్నాయి. ఈ అభివృద్ధికి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో భారీ ట్రాఫిక్ ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందిన తరువాత ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి విశాఖలో రాకముందే ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మెట్రో ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం, కాలుష్యం నియంత్రణ, ఐటీ ఉద్యోగులకు వేగవంతమైన ప్రయాణం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, నగర విస్తరణకు కొత్త దిశ వంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే విశాఖ మెట్రోపై గతంలో ఎన్నో ప్రకటనలు వచ్చినా ప్రాజెక్టు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంపై ప్రజల్లో అనుమానాలు కూడా ఉన్నాయి. డిపిఆర్లు, సర్వేలు, సమావేశాలు జరుగుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ పనులు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల సేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులు, రాజకీయ మార్పులు ఇవన్నీ ప్రాజెక్టు వేగంపై ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్నాయి. సమగ్ర రవాణా ప్రణాళిక విశాఖ భవిష్యత్తు అభివృద్ధికి కీలకమని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ సూచనలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. ఒకవైపు వేగంగా విస్తరిస్తున్న ఐటీ, ఫార్మా, ఇండస్ట్రియల్ రంగాలు, మరోవైపు పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడి. ఈ పరిస్థితుల్లో విశాఖకు మెట్రో కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు, భవిష్యత్తు నగర నిర్మాణానికి అవసరమైన కీలక మౌలిక సదుపాయంగా మారుతుంది. అయితే ప్రణాళికల దశ దాటుకొని పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నదే ఇప్పుడు విశాఖ ప్రజల అసలు ప్రశ్న. ఫ్యూచర్ సిటీగా మారుతున్న విశాఖకు మెట్రో నిజంగా గేమ్ చేంజరా, లేక మరో ఆలస్యమైన భారీ ప్రాజెక్టుగానే మిగిలిపోతుందా?